Hare Krishna. Jai Radha Madhava Kunja Bihari. Jai Radha Madhava Kunja Bihari. Gopi Jana Vallabha Girivaradari. Gopi Jana Vallabha Girivaradari. Yashodanandana Braja Janaranjana. Yashodanandana Braja Janaranjana. Yamuna Tiravanachari. Yamuna Tiravanachari. Jai Radha Madhava Kunja Bihari. Jai Radha Madhava Kunja Bihari. Gopi Jana Vallabha Girivaradari. Gopi Jana Vallabha Girivaradari. Yashodanandana Braja Janaranjana. Yashodanandana Braja Janaranjana. Yamuna Tiravanachari. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama,
मधुर प्रेम नंदे हरि हरि बोल। हरिनाम संकीर्तन की जय। समवेत भक्त वृंद की जय। हरे कृष्णा హరే కృష్ణ. హరే కృష్ణ గణేష్ ప్రభు. నా వినాయక నిమజ్జనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా అయింది? బాగానే అయింది. బాగుంది. నైస్ నైస్. చూసాం, మీ వాట్సాప్ స్టేటస్ చూసాము. నైస్, బాగా కీర్తన చేశారు. నైస్ నైస్. ఓకే, సో మంగళచరణ ప్రేయర్స్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पति गोपीश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वंशकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఆల్రైట్, మనం ఇప్పుడు పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 30. ఎస్ అన్న. 30 ఫస్ట్ శ్లోక. ఫస్ట్ శ్లోకనా? ఓకే. ఇప్పుడు ఏంది, ఎలా అంటే భగవంతుణ్ణి చేరడానికి క్వాలిఫికేషన్ ఏంటి, రైట్? సో ఓన్లీ ఇప్పుడు బ్రాహ్మిన్స్ వేదాలు వేదాలు చదివిన వాళ్ళకే భగవంతుడు చేరగలరా అనేది శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తాడు, రైట్? సో ఇది మనకు అర్థం కావాలి, మనకి ఇది చాలా మందికి తెలియదు. సో శ్లోకం ఏంటంటే 9వ అధ్యాయము 32వ శ్లోకం 33వ శ్లోకం. మాం హి పార్థ విభాషిత్య ఏపి అశ్యు పాపయోనయో శ్రీయో వైశ్య. ఎస్, హరే కృష్ణ. శ్రీయో వైశ్య తదా శూద్రాస్ తేపి యాంతిం పరం గతిం కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్త రాజర్షయ తదా అనిత్య సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారు, ఈ విధంగా వైశ్యుడైనా శ్రీ అయినా శూద్రుడైనా లేదా హీనమైన జీవస్థితులలో ఉన్నట్టి హీనమైన జీవ స్థితులలో ఉన్నట్టి మానవులైన తనను పొందగలరని భగవానుడు చెప్పాడు. సో భగవంతుడికి చేరడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైనా భగవంతుని చేరచ్చు, శ్రీకృష్ణ భగవాన్ని. ఓన్లీ బ్రాహ్మణులే కావాల్సిన అవసరం లేదు, క్షత్రియులే కావాల్సిన అవసరం లేదు, శూద్రులే కావాల్సిన అవసరం లేదు. అంతకంటే మనకి కొందరు ఉంటాయి కదా, మనకి క్యాస్ట్ కులం పేరున భగవంతుడి దర్శనం కూడా దొరకదు, రైట్? సో వీళ్ళు కూడా ఎవరైనా ఏ తరగతుల వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా శ్రీకృష్ణ భగవాను చేరవచ్చు. అది శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో క్లియర్గా చెప్తున్నాడు ఈ శ్లోకంలో, రైట్? సో ఈవెన్ ఒకప్పుడు నాన్ వెజ్ తిని ఇప్పుడు ఆపేసిన వాళ్ళైనా, రైట్, ఒకప్పుడు లైక్ ఒక బుచ్చర్‌గా పనిచేసి కానీ తర్వాత గురువు కృప వల్ల భక్తి కలగడం వల్ల వాళ్ళు కూడా క్వాలిఫైడే, రైట్? ఈవెన్ ఒక వన్స్ అపాన్ ఎ టైమ్ లైక్ మేబీ పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, కానీ ఒకసారి నువ్వు భగవంతుడు చేరావంటే అది ఓన్లీ భగవంతుడి కృప ఉన్నవాళ్ళు, పూర్వజన్మలో పుణ్యం ఉన్నవాళ్ళు, లేదంటే పూర్వజన్మలో
ఒక చోటి వరకి భక్తిలో వచ్చి పడిపోతారు. సో, వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తది. సో, చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్‌గా చెప్పాలంటే కర్మ వల్ల. పూర్వజన్మ కర్మ వల్లనో, ఏ విధంగానో రైట్. ఇప్పుడు మేము చూసుకున్నా ఒక లాస్ట్ 6, 7 ఇయర్స్ వరకి మాంసం తినేవాళ్ళం. రైట్. శ్రీకృష్ణ భగవానుడికి ఇప్పుడు మేము అది చేసినప్పటికి కూడా భక్తులు కాగలం. ఎందుకంటే మేబీ ఇది పూర్వజన్మ సుకృతి అయ్యుండడం వల్ల. ఏదో కొంచెం వరకు మనం భక్తి సాధించాము. కానీ పడిపోయాము. ఏదో డిస్ట్రాక్షన్ వల్లనో, లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల మనం కంటిన్యూ చేయలేకపోయినాం. సో, మళ్ళీ కంటిన్యూ చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. రైట్. సో, శ్రీకృష్ణ భగవానుడి పేరు తీసుకోవడం నాట్ ఏ ఆర్డినరీ థింగ్. సాధారణమైన విషయం కాదు. ఎంతో సుకృతి. సుకృతి అంటే ఎన్నో పుణ్యాలు చేసుంటే చాలా జన్మల్లో. ఇది కొందరికి కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఏందంటే వీడు పుట్టినుంచెలి సరిగ్గా పెరగలేదు. రైట్. ఒక మూఢలాగా బతికాడు. ఒక మూర్ఖుడిలాగా బతికాడు. ఒక ఫూలిష్, స్టూపిడ్ పర్సన్‌లాగా బతికాడు. వీడు భక్తుడెవడైనా అని ఉంటది క్వెషను. దీనికి ఎలా ఆన్సర్ చేయగలం అంటే ఓన్లీ పూర్వజన్మ సుకృతి వల్లనే. పూర్వజన్మలో చేశావు. కానీ ఏదో కర్మ వల్ల భగవంతుడికి దూరం అయిపోయావు బేసికల్‌గా. రైట్. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇస్కాన్‌లో. ఒకప్పుడు ముస్లిం మన హరిదాస్ ఠాకూర్. తను యాక్చువల్లీ ముస్లింలో పుట్టాడు. కానీ తను మన హరే కృష్ణ మహామంత్ర జపము రోజుకి 23:30 గంటలు చేసేవాడు. ఒకసారి తనని కింద పడగొట్టడానికి, తన భక్తిని బ్రేక్ చేయడానికి ముస్లిమ్సో లేకపోతే ఎవరో కానీ ముస్లిమ్స్ అక్కడ ఉన్న వాళ్ళు కులుకునేవాళ్ళు. ఒకసారి వ్యభిచారి అనే లేడీని పంపించారు. ప్రాస్టిట్యూట్‌ని పంపించారు. కానీ 3 రోజులుగా ఆ వ్యభిచారి ఎవరైతే ఉన్నారో 3 రోజులు ట్రై చేసింది. 3 రోజుల తర్వాత తను భక్తురాలయిపోయింది. రైట్. సో, మనకి ఇది ఈ కులంలో పుట్టాము, ఈ తరగతిలో పుట్టాము, ఈ స్టేట్‌లో పుట్టాము, ఈ రాష్ట్రంలో పుట్టాము, ఈ మతంలో పుట్టాము, ఈ దేశంలో పుట్టామని కాదు. ఎక్కడైతే భగవంతుడి కృప ఉంటదో, పూర్వజన్మ సుకృతి ఉంటదో ఆటోమేటిక్‌గా వాళ్ళే చేసుకుంటారు. సో, దీన్ని ఈజీగా ఈ లైఫ్‌లో చూసిన సిట్యుయేషన్ చూస్తుంటే ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. రైట్. సో, అందుకే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక్కోసారి వాళ్ళు దేవుడికి తక్కువ చేస్తారు. కానీ మన హెల్త్ వైస్‌గా అయినా, ఫైనాన్షియల్‌గా అయినా, సోషల్‌గా అయినా మంచి పొజిషన్‌లో ఉంటారు. సో, మనము అదే డిస్కవర్ యువర్ సెల్ఫ్ కోర్స్‌లో ఏం చేసుకున్నాము, ఒక మనము ఏదైనా పంట పండించి మనం కుప్ప పోసినామనుకో, ఎప్పుడైతే మనం కింద నుంచి పంట తీస్తూ ఉంటే ఫస్ట్ ఎప్పుడో పోసినయి ఫస్టొస్తాయి. కొత్తగా పోసినయి పైనుంటాయి. నువ్వు చెడు చేసినా అది చెడు కంపల్సరీగా వస్తది. మంచి చేస్తే ఒక్కోసారి మంచి టైం కూడా పట్టొచ్చు. లేదా ఎప్పుడే వెంటనే రావచ్చు. సో, ఈ దాని గురించి కలియుగంలో మనం నడుస్తున్నది అదే. ఆ! ప్రభు. ఈ రోజుల్లో నడుస్తున్నది అదే. ఆ! అలానే కనిపిస్తది. సో, అదే అందుకేంటంటే మాయ మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. మాయ మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. ఒక్కోసారి ఏమవుతదంటే, నీకు ఈ జన్మనే లాస్ట్ జన్మ అయిందనుకో, ఆ కొంచెం కొంచెం కర్మ ఉన్నదేంటంటే, నీ భగవంతుడు నీకు ఓర్పు ఉంది గాబట్టి, నీకు కెపాసిటీ ఉంది గాబట్టి, నీకే ట్రబుల్స్ ఇస్తాడు. ఎందుకంటే అది క్లియర్ అయిపోద్దని. మళ్ళా ఇంకొక లైఫ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, మన లైఫ్‌లో ఏది జరిగినా, అది భగవంతుడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. రైట్. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. భ్రామయాన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయ. నేను నైట్ టైమ్‌లో భాగవతం చదువుతుంటే రియలైజేషన్ ఏందంటే, యాక్చువల్‌గా ప్రతిదీ శ్రీకృష్ణ భగవానుడే కంట్రోల్ చేస్తున్నాడు మన లైఫ్‌ని. అసలు డైలమా ఏందంటే, మొత్తం శ్రీకృష్ణ భగవానుడే నడిపిస్తుండని అసలు మనకు అర్థం కూడా కాదు. ప్రతి ఒక్కరి లైఫ్ శ్రీకృష్ణ భగవానుడే నడిపిస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. కానీ దాని డెప్త్ అర్థం చేసుకోవడము
భగవంతుడికి దగ్గరవుతున్నప్పుడే మాత్రమే ఆ రియలైజేషన్ రాగలదు. ఆ రియలైజేషన్ వచ్చి, ఆ రియలైజేషన్‌లోనే లైఫ్ లాంగ్ సాగించడం. ఏదో ఒక రోజు మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అన్నీ కంట్రోల్ బై కృష్ణ. ఒక్కోసారి నీలో గూడా నీకేం జరుగుతుందో తెలీదు. ఒక్కోసారి మంచిగా ఉంటావు. ఒక్కోసారి చెడుగా ఉంటావు. రైట్? అబ్జర్వ్ చేస్తుంటే అసలు నేనెందుకలా బ్యాడ్‌గా ఉన్నా అనిపిస్తది. ఒక్కోసారి ఇంత మంచిగా నేనెలా ఉండగలిగాను? కొందరనొచ్చు, "అరె! నువ్వు ఇంత యూ నో బ్యాడ్ పర్సన్‌వి సడెన్‌గా ఇట్లెట్లున్నావురా" అని అంటారు. సో, యాక్చువల్‌గా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, శ్రీకృష్ణ భగవానుడి పొజిషన్ ఏందంటే, యాక్చువల్ ఒక దండకి కనబడిన దారం శ్రీకృష్ణ భగవానుడు. మనం ఒక దండ కడితే, ఆ కనిపించిన దారం శ్రీకృష్ణ భగవానుడు. ఆ బయటకి కనిపించే పువ్వులు మనము, ఈ లోకాలు. సో, అది కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే చెప్పాడు. ప్రతి దానిక దారం లాంటివాడిని నేను. ఒక ముత్యాల హారానికి లోపల ఉన్న దారాన్ని నేను. కానీ అదెవరికీ తెలీదు. కనబడదు కూడా. రైట్? సో, మనకి ఎంత తొందరగా మనం రియలైజ్ అయితే అంత బెటర్. అందరుండి నడిపించేది వెనక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన ప్రకారం, భగవద్గీతలో చెప్పిన ప్రతి వర్డ్ మనం రియలైజ్ అవ్వాలి. దర్శనం జేసుకోవాలి. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క లైన్ మనకు కళ్ళకి కట్టినట్టు కనబడాలి. కనబడుతది గూడా. కానీ దానికి తగ్గట్టు సాధన చేయాలి. దానికి తగ్గట్టు సిన్సియారిటీ ఉండాలి. దానికి తగ్గట్టు శ్రద్ధ ఉండాలి. రైట్? సో, శ్రీకృష్ణ భగవానుడిని మనము మెటీరియల్‌గా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎక్స్‌ప్లాయిట్ చేసుకుందాం అని అనుకోకండి. రైట్? సో, ఎందుకంటే ప్రతీది కంట్రోల్ చేసేది శ్రీకృష్ణ భగవానుడే. ఎవ్రీథింగ్ ఏ టు జీ హి ఈస్ కంట్రోలింగ్. ఈశ్వర సర్వభూతానాం హృదయేసే అర్జున తిష్టతి. ఆ! సర్వభూతానం అంటే ఓన్లీ మనుషులే కాదు. జంతువులు, పశువులు, ఇన్సెక్ట్స్, దోమలు, చీమలు అన్నింటి హృదయాల్లో తను కూర్చొని ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతాలలో తను నెలకొండి హృదయసే అర్జున తిష్టతి. ఓ అర్జున వాళ్ళ హృదయాల్లో నేను కూర్చున్నాను. సర్వభూతానాం. ఆ! ఆహ్, ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. భ్రామయాన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయ. ఏ విధంగా అయితే ఒక మంత్రగాడు ఒక బొమ్మని, కోలుబొమ్మని ఎలా ఆడిస్తాడో, ఆ విధంగా భగవంతుడు ఆడిస్తున్నాడు. అది ఆ రియలైజేషన్ కష్టం. కానీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ నీలో ఒకసారి యాంక్సైటీ వస్తుంటది. ఒకసారి డిప్రెషన్ వస్తుంటది. మొత్తం టైం ప్రకారం అన్నీ నడుస్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు నడిచినట్టుగా. ఇది ఎస్కేప్ అవ్వలేరు. ఎవరైతే భక్తులు కాగలరో భక్ ఆ! ఆహ్, పురుషార్థ పరపార్థ భక్త్యా లభ్యస్తు అనన్య. ఓన్లీ భగవంతుని భక్తి ద్వారానే చేరుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడిని. రైట్. ఇంకా భగవద్గీతలో గూడా చాలా ప్లేసెస్‌లో మెన్షన్ చేసాడు. మనం ముందు కవర్ చేసాం గూడా. ఓకే. లెట్స్ లెట్స్ చూద్దాం ఇక్కడ ఏమంటున్నారు ఇంకా. ఈ విధంగా వైశ్యుడైనా, పతిత స్త్రీ అయినా, శూద్రుడైనా లేదా హీనమైన జీవన స్థితులలో ఉన్నట్టి మానవులైనా తనను పొందగలరని భగవానుడు చెప్పాడు. కానీ ఈ సెంటెన్స్ మీద ఎంతమందికి నమ్మకం ఉంది? లోకంలా. రైట్. సో, దాని కొరకు మనిషికి బాగా వృద్ధి చెందిన బుద్ధి అవసరం లేదు. చూడండి ఇంపార్టెంట్. పెద్ద నువ్వు ఇంటెలిజెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుని చేరాలంటే.
చూడండి ఎవరైనా ఏ కులం వాళ్ళని కావచ్చు, ఏ తరగతి వాళ్ళైనా అవ్వచ్చు, ఏ లెవెల్ బుద్ధి ఉండవచ్చు. ఆ! ఈవెన్ ఆహ్, మన ప్రహ్లాద మహారాజు, ధ్రువ మహారాజు 5 ఇయర్స్ అప్పుడే భగవంతుని రియలైజ్ అయ్యారు. 5 ఇయర్స్ అప్పుడు. ఆ 5 ఇయర్స్‌లోనే మనకంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అయిపోయారు. హ్మ్. సారాంశం ఏమిటంటే భక్తి యోగ నియమాన్ని స్వీకరించే భగవంతుడినే జీవిత పరమార్థంగాను, మహోన్నత చరమ లక్ష్యంగాను చేసుకున్నప్పుడు. సో, భగవంతుడినే జీవిత పరమార్థం. శ్రీకృష్ణ భగవానుడినే జీవిత పరమార్థం. మంచి జరిగినా, చెడు జరిగినా. ఆ! చరమ లక్ష్యంగా చరమ లక్ష్యంగా అంటే ఫైనల్ గోల్. డెస్టినేషన్. ఆ! చేసుకున్న చేసుకున్నవాడు ఎవడైనా ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరుకుంటాడు. కానీ డెడికేషన్. నువ్వు పర్సన్ చూస్తే డెడికేషన్ ఈ ఈ ఈ పర్సన్‌కి శ్రీకృష్ణుడిలో డెడికేషన్ ఉందా లేదా అని తెలుస్తది ఈజీగా. నీవు వాళ్ళ లైఫ్‌ని రెగ్యులేటెడ్‌గా చూస్తుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి నువ్వు ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎంత డెడికేషన్ ఉందో భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి ఎంత డెడికేషన్ ఉందో అది మనం చెప్పొచ్చు. కానీ అవి ఫార్ములాస్. ఇవన్నీ సూత్రాలు. ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. మా గురువుగారిలో మేము చూస్తున్నాం. మా గురువుగారు హిస్ హోలీనెస్ హరివిలాస్ మహారాజ్ వారు ప్రభుపాద్ వారిలో చూసారు. సో, ఎప్పుడైతే మనం ఒక గురువుని మన ఏమంటారు బోనఫైడ్ గురువు, ఒక పరంపర నుంచి వచ్చిన గురువుని ఆశ్రయించినప్పుడు, తనకు కనిపించిన జ్ఞానాన్ని మనకు కూడా కనిపించేట్టు చేస్తాడు. రమేష్ కూడా అవకాశం వచ్చింది ఇక్కడున్నప్పుడు రైట్. హరివిలాస్ మహారాజ్ హిస్ హోలీనెస్ హరివిలాస్ మహారాజు ఎంత డెడికేటెడ్‌గా శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు. రైట్. అమెరికన్ అయ్యి, ఒక క్రిస్టియన్‌గా పుట్టి ఆ! చిన్నప్పుడు తను మటన్ షాప్‌లో వర్క్ చేసేవాడు. ఇక్కడ గ్రోసరీ స్టోర్ ఉండే. వాళ్ళ తండ్రి గారు మా గురువుగారు అమెరికన్, క్రిస్టియన్. మా గురువుగారిని చిన్నప్పుడు హరే మటన్ కృష్ణ. షాప్‌లో హరే కృష్ణ. రైట్. సో, మటన్ షాప్‌లో పని చేయించేవాడు. మన ప్రభుపాద్ వారి కృప వల్ల 19 సంవత్సరాలప్పుడే ప్రభుపాద్ వారికి పరిచయమయ్యారు. మన భక్తులకి పరిచయమయ్యారు. ఆ! భక్తులు చాలా సార్లు మనకి పరిచయం వస్తే ఫస్ట్ కేర్ చేసేవాడు కాదు. ఏదో ఇలా అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత భక్తుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తను ఇన్‌స్పైర్ అయ్యి ఆ! ఇప్పుడు ఈ 2 లైన్స్‌ని ఫాలో అవుతున్నాడు. ఏంటి? జీవిత పరమార్థంగా మా గురుగారిని చూస్తుంటే శ్రీకృష్ణ భగవానుడు తన జీవిత పరమార్థమని తెలిసిపోతది. చర్మ లక్ష్మ్యంగా ఇంకా శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఇంకెవరు లేరు లోకంలో. శ్రీకృష్ణ భగవానుడే తన ఫస్ట్ ప్రయారిటీ. తన మాటలలో, తన లెక్చర్స్‌లో, తన స్పీచ్‌లో మనకు తెలిసిపోతది. తన నడవడిలో, తనని వేరే వాళ్ళతోని ఎలా డీల్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఓహ్! ఇతను ప్యూర్ భక్తుడు. సో, తనకి వేరే దేశం, కానీ శ్రీకృష్ణ భగవానుడు భక్తుడే. ఎంత ఎంత మాకు తనని చూస్తుంటే మనము అసలు మనకి ఈ సం ఈ లైఫ్‌లో సాధ్యమవుతా లేదా అని కూడా డౌటొస్తుంది. భరతవర్షంలో పుట్టాక కూడా. ఆ! భరత గడ్ హ్మ్. భారతదేశం గడ్డ పైన పుట్టినప్పటికి గూడా, ఆయన్ని మనం జూస్తుంటే, ఆయనంత మనం భక్తుడిగా ఎదగగలమా? సో, ఈ శ్లోకానికి
తను పరమార్థం. తను ఒక ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ. మన దేశం భారతదేశం గాదు. ఆ! మతం గాదు. మన సనాతన ధర్మం గాదు. క్రిస్టియన్, మటన్ షాప్‌లో మటన్ కొట్టేవాడు. ఇప్పుడు వందలాది మంది తన దగ్గర షెల్టర్ తీసుకున్నారు. శరణాగతి కోరుకున్నారు. శిష్యులయ్యారు. ఓకే. సో, అలాంటి వాళ్ళని మనం కలుస్తే వాళ్ళకున్న భక్తి మనకి కొంచెం వస్తుంటది. ఆయన కృప వల్లే ఈరోజు మనము ఈ జూమ్ కాల్స్ చేయగలుగుతున్నాము. ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నాము. లేకపోతే ఏఐ, స్టార్టింగ్ బిజినెసెస్, మేకింగ్ మనీ, ఎక్స్‌ప్లాయిటింగ్ పీపుల్, జనాల్ని వాడుకోవడము, రైట్? ఇందులో టాలెంట్ పెరిగేది. యూజ్ అండ్ త్రో, రైట్? ఈటిలో టాలెంట్ పెరిగేది. ఎందుకంటే మనకి జీవిత గమ్యం తెలియదు ముందు. దొరికినంత దోచుకోవడం. రైట్? అలాంటి మెంటాలిటీలో వచ్చేది. ఎందుకంటే ఎవరైతే భగవంతుని చేరరో. సో, ఓకే. సో, భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మనిషి అనుసరిస్తే, ఫ్రెండ్స్ చూడండి. ఈ స్టేట్‌మెంట్ జాగ్రత్తగా వినండి. భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మనిషి అనుసరిస్తే, తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని, జీవిత సమస్యలు అన్నింటిని శాశ్వత, టెంపరరీ గాదు. శా శాశ్వత, శాశ్వత పరిష్కారం చేయగలడు. ఎవరైతే భగవద్గీతలో చెప్పిన నియమాలని పాటిస్తున్నారో. ఆ పాటించేదేంటి? శ్రీకృష్ణ భగవానుడే తన జీవిత పరమార్థంగాను, శ్రీకృష్ణ భగవానుడే తనకి మహోన్నత చరమ లక్ష్యంగాను, గోల్, సుప్రీం గోల్ ఎవరైతే ఆ 2 చేసుకుంటారో. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు ఈస్ ద దేవదేవుడు. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. మత్తపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్రం సూత్రే మణిగణ ఇవ. నాకంటే పైన ఇంకొకరెవరు లేరు. సో, మన మైండ్స్ ఎంత మెడిటేట్ చేయగలుగుతుంది? శ్రీకృష్ణ భగవానుడి కంటే పైన ఇంకెవరు లేరు. ఎంతవరకు మన మైండ్ మెడిటేట్ చేయగలుగుతుంది? ధ్యాస పెట్టగలుగుతుంది ఆ సెంటెన్సెస్ మీద. భగవంతుడు చెప్పిన ప్రతి సెంటెన్స్ మీద మన మనసు ఎంత ధ్యాస ఉంచుతుంది. రైట్? సో, ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశము. ఏది సారాంశము? భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మనిషి అనుసరిస్తే, తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని, జీవిత సమస్యలు అన్నిటికి శాశ్వత పరిష్కారం చేయగలడు. అన్ని ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోతాయి. ప్రతిదీ నువ్వు పాటించగలిగితే. శ్రీకృష్ణ భగవానుడితో నీకు రిలేషన్ బిల్డ్ చేసుకోగలిగితే, ఆ ప్రేమను పొందగలిగితే, ఆ భక్తి రాగలిగితే, లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సొల్యూషన్ దొరుకుతది. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. తేషాం సతతి యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ఎవరైతే సతత యుక్తానం, ఆల్వేస్, ఎల్లప్పుడూ తన గురించి ఆలోచిస్తున్నారో, తన గురించి భజన చేస్తున్నారో, ప్రేమగా తనకి సేవ చేస్తున్నారు. భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతోని భజన చేయడం. దదామి బుద్ధియోగంతం, వాళ్ళకి కావాల్సిన బుద్ధిని నేను ప్రసాదిస్తాను నన్ను చేరడానికి. సో, ప్రభుపాద వారు పర్పొర్ట్‌గా చెప్తారు. ఒక్కోసారి మన గురువు ఫెయిల్ అయినప్పటికి కూడా
మన సిన్సియారిటీని బట్టి భగవంతుడు మనకు తొలగిస్తాడు. కానీ ఎవరైతే భగవంతుడి నియమాలను తప్పగా అనుసరిస్తున్నారో డిట్ బై డిట్ రైట్. సో, అవన్నీ పాసిబుల్. బట్ కానీ అది మన సాధన మీద, మన శ్రద్ధ మీద, మన ఎఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఆధారపడి ఉంటది. ఓకే. సో, ముగింపుగా చెప్పేదేమిటంటే, దివ్య శాస్త్రమైన భగవద్గీతను మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మనము ఇప్పుడు బుక్ దగ్గర పెట్టుకొని చదువుతున్నాము లైన్ బై లైన్. ఇప్పుడు మనకు జాయిన్ అయ్యారు కదా కాల్స్. ఎంతమంది బుక్ పక్కన పెట్టుకొని వింటున్నారు ఈ కాల్? ఆ! రైట్. సో, అది ఈ సెంటెన్సెస్‌లో మనకు అర్థమైపోతుంది. మనం ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతున్నాం, ఎంతవరకు ఫాలో అవ్వట్లేదు. రైట్. సో, ఇక్కడ నేను చెప్పేది కాదు ఇది. ఇది ప్రభుపాద వారు, ఆచార్యుల వాళ్ళు గ్రేట్ భక్త చెప్తున్నారు. హ్మ్. మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతమాన్. మనిషి భగవద్గీత ఉపదేశాలను సక్రమంగా పాటిస్తే జీవితంలోని సమస్త దుఃఖాల నుండి, చింతల నుండి బయటపడతాడు. ఆ! భయశోకాది వర్జితః. భయము, శోకము ఈ 2 మన 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 చైతన్యాన్ని వదిలిపెట్టి వెళ్తాయి. భయము, శోకము. అంటే అతడు ఈ జన్మలో అన్ని భయాల నుండి విముక్తుడవుతాడు. అసలు ఏ భయం ఉండదు. ఈవెన్ మంత్రగాడు, చేతబడి చేసేవాడు, గోస్ట్ రైట్. ఈ భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద భయాలేందంటే, ఒక శ్రీకృష్ణ భగవానుడిని పూజించి ఇంకెవరిని పూజించకపోతే ఇంకా అదొక పెద్ద భయం. సో, ఒక భయశోకాది అన్నింటి నుంచి వర్జితః. సో, అన్ని భయాలు. కులం భయం అవ్వచ్చు, ఆ! ఫ్యామిలీ భయం అవ్వచ్చు, సొసైటీ భయం అవ్వచ్చు, మతం భయం అవ్వచ్చు, కంట్రీ భయం అవ్వచ్చు, గోస్ట్ భయం అవ్వచ్చు. ఆ! రైట్. సో, అన్ని అన్‌సర్టెనిటీస్ నుంచి, అన్ని భయాల నుంచి బయటపడాలంటే ఓన్లీ శ్రీకృష్ణుడి దారి. ఇంకో దారి లేదు. భగవద్గీత ప్రకారం. సో, ఇది మనం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసి, అంత తొందరగా మనం సాధన చేస్తుండాలి. రైట్. ఈ సాధనతోని, ఓన్లీ సేవతోని, భక్తితోని మాత్రమే మనం ముందుకి ప్రోగ్రెస్ కాగలము. ఈవెన్ ఎంటైర్ భగవద్గీతని మైండ్‌లో మెమరైజ్ చేసినా, సేవ లేకపోతే మనం ముందుకి ప్రోగ్రెస్ అవ్వలేము. మనకున్న ఇంటలెక్చువల్ పవర్‌తోని మనం మెమరైజ్ చేయొచ్చు. కానీ దాని పరమార్థాన్ని మనం అబ్జర్వ్ చేయలేము. ఓకే. సో, అతని తరువాతి జన్మము ఎవరైతే ఇలా అంటే అతడు ఈ జన్మలో అన్ని భయాల నుండి విముక్తుడవుతాడు. ఎవరైతే అన్ని భయాల నుండి విముక్తుడవుతారో, అతడు తరువాత జన్మ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమే అవుతుంది. సో, చూడండి మరి టెస్ట్ చేసుకోండి మనమందరం రైట్. మన లైఫ్‌లో ఆతృత, యాంక్సైటీ, డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆ డిప్రెషన్‌ని, ఆ భయాన్ని, ఆ శోకాన్ని వదలలేకపోతున్నాము? ఆ! అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే భక్తికి, భగవంతుడికి ఎక్కువ అటాచ్ అవుతూ ఉంటామో, మిగతాయన్ని పడిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా పడిపోతుంటాయి. మీరు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అంటే ఆహ్, మన మంకీకి మన పిల్లాడికి అసలు నువ్వు మంకీ గురించి ఇప్పుడు ఆలోచించకు అని చెప్పామనుకో, మైండ్ మంకీ గురించే ఆలోచిస్తది. సో, అన్ని బ్యాడ్ హాబిట్స్ వదులుకోండి, వదులుకోండి అని చెప్పకుండా
భగవంతుడికి అటాచ్‌మెంట్ పెంచుకోండి. మనకి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉండొచ్చు ఇప్పటివరకు. దట్స్ ఓకే. చాలా తెలియకుండా తెలుసో, చాలా ఏదో అనర్థాలు చేసుండొచ్చు. దట్స్ ఓకే. మన ఫోకసు అనర్థాలని కంట్రోల్ చేసుకోవడం గాదు. మన ఫోకస్ భగవంతుడికి ఎలా అటాచ్ అవ్వాలి? భగవంతుని గురించి ఎప్పుడూ ఎలా ఆలోచించాలి? సో, మిగతా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవన్నీ పడిపోతుంటాయి. ఎఫర్ట్ పెట్టకుండా. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పడిపోతాయి. అది మేము ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌లోనే అబ్జర్వ్ చేసినాం. మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేసినాం. వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మన లైఫ్‌లో కూడా చేంజెస్ వస్తున్నాయి. రైట్? ఓకే. దీనిలో మరింత లాభం కూడా ఇలా ఉన్నది. ఏది మన గీతా మహాత్మ్యంలో ఏం చెప్తున్నారు? గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామాపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మాకృతాని చ. మనిషి భగవద్గీతను శ్రద్ధగాను, సావధానంగాను చదివితే భగవదనుగ్రహము వలన పూర్వ పాప ఫలాలు అతనిపై పనిచేయవు. అదే డిస్కస్ చేస్తున్నాం కదా మనం. ఇన్ని రోజులు మటన్ షాపులో పనిచేసి కూడా ఇప్పుడు మనం భక్తి సైడ్ వెళ్ళామనుకో అవన్నీ పడిపోతాయి. రైట్? సో, భగవద్గీతలోని చివరి భాగంలో 18వ అధ్యాయము 66వ శ్లోకంలో భగవానుడు బిగ్గరగా ఇలా చెప్పాడు. బిగ్గరగా అంటే స్ట్రెయిట్‌గా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహమిత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలని త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. అంటే పక్కోడేమనుకుంటారు? మన ఫ్యామిలీ ఏమనుకుంటది? మన సొసైటీ ఏమనుకుంటది? మన కులం వాళ్ళేమనుకుంటారు? మన రాష్ట్రం వాళ్ళేమనుకుంటారు? మన దేశం వాళ్ళేమనుకుంటారు? రైట్? ఇవి ఎవరు ఏమనుకుంటారని కాదు. అలాంటి ధర్మాలన్నమాట. నా ఫ్యామిలీ ఏమనుకుంటారు? నా కిడ్స్ ఏమనుకుంటారు? నా పేరెంట్స్ ఏమనుకుంటారు? ఇలాంటి ఏమనుకుంటారనే ఫీలింగ్ ఎక్కడ కనిపించినా, వారు అన్నిటిని వదిలేసి సరెండర్ టు కృష్ణ. అదే చెప్తున్నారు. 18వ అధ్యాయం. ఇది లాస్ట్ అధ్యాయం అన్నమాట. సో, భగవంతుడు చెప్తున్నాడు. కంప్లీట్‌గా నాకు శరణాగతి చెందు. సర్వధర్మ పరిత్యజ. అన్ని ధర్మాలను వదిలేసేయి. జస్ట్ నేను చెప్పిన సూచనలు, నియమాలను పాటించు అంతే. ఆ! సర్వధర్మాలను త్యజించి కేవలం కేవలం నన్నే శరణు పొందుము. ఎంతమంది ఈ చైతన్యాన్ని డెవలప్ చేసుకోగలిగారు? కేవలం నన్నే శరణు పొందుము. రైట్? నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేశాను. మా పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు. అన్ని దేవుళ్ళకి మొక్కిపోతే ఎక్కడ పాపాలొస్తాయేమో అని చెప్పేసి. ఎన్ని రోజులు చేసినాం ఇప్పుడు ఆపేస్తే పాపాలొస్తాయేమని. శ్రీకృష్ణ భగవానుడు సెంటెన్స్ ఏం చెప్తున్నాడు? నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. కండిషన్ ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. అన్ని సర్వధర్మాలను వదిలేసి కేవలం నన్నే శరణు పొందుము. అది కండిషన్. సో, ఆ కండిషన్ మనము మీట్ అయితే అన్ని పాపాల నుండి విముక్తి చేసే బాధ్యత శ్రీకృష్ణ భగవానుడు తీసుకుంటాడని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాడు. అందులో సందేహం లేదని కూడా లాస్ట్ వర్డ్ చెప్తున్నాడు. ఆ! మా శుచః. ఆ! విముక్తిని చేస్తాను భయపడకు. ఈ విధంగా భగవానుడే తనను శరణుజొచ్చమని పూర్తి బాధ్యతను స్వీకరించి అట్టి వ్యక్తిని సర్వ పాపాల నుండి ముక్తిని చేస్తాడు. ఇది 18వ అధ్యాయంలో అర్జునుడికి చెప్తాడు. ఇప్పుడు అర్జునుడి పాపం ఎందుకని చెప్తున్నాడు? ఈ పాపాల టాపిక్ ఎందుకొచ్చింది?
అర్జునుడు తన సొంత గురువునే చంపాలి యుద్ధంలో. ఆ! సొంత ముత్తాతనే చంపాలి. ఇప్పుడు మనం చేసే పాపాలు చాలా తక్కువండి. కానీ సొంత వాళ్ళని చంపుకోవాల్సొచ్చిన పరిస్థితి అర్జునుడికొచ్చింది. సొంత గురువుని. మన భరతగడ్డలో గురువు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటది. హైయెస్ట్ రెస్పెక్ట్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు శాశ్వత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో, అలాంటి గురువుని తను చంపాల్సొచ్చింది. అంతకంటే పాపం మనం ఇంకేమైనా చూడగలమా? కానీ నన్ను శరణుజొచ్చితే, నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు పాపాల నుండి విముక్తునివుతావు. అర్జునా! నేను నీకు చెప్తున్నాను. ఇది నీ ధర్మము. యుద్ధము చెయ్యి. నీ సొంత గురువు నీకెదురుంగా ఉన్నా, యుద్ధం చేసినప్పటికి నువ్వు కూడా చెయ్యి. చంపడానికి కూడా భయపడకు. అది ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రమే ఇన్‌స్ట్రక్ట్ చేశాడు. కాబట్టి ఫాలో అయ్యారు. మనకి అంతటి పెద్ద టాస్క్ మన శ్రీకృష్ణ భగవానుడు పెట్టలేదు. మన వల్లనే చంపుకోమని. మనకి చెప్పిందేంటంటే పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. మనకు చెప్పింది ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే శ్రీకృష్ణ భగవానుడు నాకు ప్రేమతోని ఒక పుష్పము, ఒక ఫలము, ఒక కొంచెం వాటర్ నాకు డైలీ ప్రేమతోని ఇవ్వు. మనకి అర్జున్‌కి ఇచ్చినంత టెస్ట్ పెట్టట్లేదు. రైట్. మనము ఆర్మీలో లేము. నేనిప్పుడు ఇక్కడ యూఎస్, అమెరికా ఆర్మీలో జాయిన్ అయిపోయి భారతదేశంతోని యుద్ధం చేయట్లేదు. రైట్. సో, మనకు అంత డైలమా లేదు. మన చిన్న చిన్న డైలాగులేందంటే ఒక చిన్నిల్లు, పెద్దిల్లు, చిన్న జాబు, పెద్ద జాబు. ఆ! పిల్లలు, రైట్. పెళ్ళాలు, స్పౌజెస్. దీస్ ఆర్ అవర్ ప్రాబ్లమ్. నైబర్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని పెట్టిన సిట్యుయేషన్‌లో మనల్ని పెట్టట్లేదు. సో, మన నుంచి కావాల్సింది పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. నువ్వు పత్రము, పుష్పము, ఫలము, వాటరు నాకు ప్రేమతో నాకు ఇస్తే నువ్వు నాకు ప్రియమైన వాడివి. సో, దట్స్ ఆల్ మనకున్న. సో, మనకి లైఫ్ ఈజ్ కాంప్లికేటెడ్ కాదు. ఈ స్పిరిచువాలిటీ భగవంతుడిని చేరడం నాట్ ఏ ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాదు. ఆ చిన్న చిన్న విషయాలు ఫాలో అవ్వాలి. ఈ చిన్న చిన్న విషయాలు కాబట్టే జనాలకి అనుమానం వస్తది. అరే! భగవంతుడికి ఇంత చిన్నగా చేస్తే అంత కృప వస్తదా? నిజమేనా? నేను మా ఆఫీస్‌లో చాలా వర్క్ చేస్తాను. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. మార్నింగ్ 6:00 నుంచి నైట్ 11, 12 వరకు వర్క్ చేస్తున్నాను నాన్ స్టాప్‌గా. వాళ్ళు నాకు ఆఫ్టర్ ఆల్ ప్రమోషన్ కూడా ఇవ్వట్లేదు. అరే! భగవంతుడు ఈ 4 ఇస్తే భగవంతుడు నాకు ప్రేమ చూపిస్తాడా? సో, ఇది డైలమా. మేబీ నేను భగవంతుడికి పెద్ద పెద్ద ఆహ్, ఏంటి గుడులు కట్టిస్తేనేమో ప్రేమ దొరుకుతది కావచ్చు. ఆయన కృప దొరుకుతది కావచ్చు. నో. రైట్. సో, భగవంతుడికి చేరే విషయము అది మనం భగవద్గీతలోనే తెలుస్తది. సో, అప్పుడే మనకు మెంటల్‌గా రిలీఫ్ అవుతాం. లేదంటే మధ్యలో ఎవరో వచ్చిన వాళ్ళు డబ్బుల కోసము ఇది భగవంతుడికి చెయ్యి, అది భగవంతుడికి చెయ్యి, అంత పెద్దగా చెయ్యి, ఇంత పెద్దగా చెయ్యి. ఆ భగవంతుడంటే చాలా చిన్న విషయం అనుకుంటున్నావా? చీప్ అనుకుంటున్నావా? భగవంతుడు రావాలంటే నువ్వు చాలా చేయాలి. దట్టు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు. ఇది చేయాలి, అది చేయాలని లేదు. సింపుల్.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త ఉపాహృతం అస్నామి ప్రియతాత్మనః. ప్రేమ. సో, ఆ ప్రేమని మనం ఎక్స్‌ప్రెస్ ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి ఫుడ్ వండుతాం. అండి అలా పెడతాము. ప్లేట్‌లో పెట్టాము. మన పిల్లాడే ఆ ప్లేట్ తీసుకొనొచ్చి, ఆ ఫుడ్‌ని తీసుకొనొచ్చి మన నోట్లో పెట్టాడనుకో, ఎంత బావుంటది. అంటే మనమే వర్క్ చేసినాము. మనమే డబ్బు సంపాదించాము. మనమే అన్నీ వంటకు కావాల్సిన కొన్నాము. మనమే వండాము టేస్ట్‌గా. కానీ మన పిల్లవాడు ప్రేమతోని నాకు బాగా నచ్చింది నాన్నగారు, అమ్మగారు అని జెప్పేసి వచ్చి నోట్లో పెట్టాడనుకో ఎంత ప్రేమగా ఉంటది. సో, మొత్తం మనమే జేసినాం. కానీ మన పిల్లలొచ్చి మన నోట్లో పెడుతుంటే ఎంత ఆనందం ఉంటది. సో, భగవంతుడు కూడా అంతే. సో, భగవంతుడిని చేరడం చాలా సింపుల్. కానీ ఏందంటే ఇంత సింపుల్‌తోని అంత పెద్ద భగవాన్ని చేరగలమా? సో, ఆ డైలమా, ఆ కన్‌ఫ్యూజను, ఆ నమ్మకం రాదు. రైట్? హ్మ్. సో, ఈ విధంగా భగవానుడే తనను శరణు జొచ్చిన వాని పూర్తి బాధ్యతను స్వీకరించి, అట్టి వ్యక్తిని సర్వ పాపాల నుండి ముక్తిని చేస్తాడు. ఆ! మల్ హ్మ్. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మనిషి ప్రతిరోజు నీళ్లలో స్నానం చేయడం ద్వారా తనను శుభ్రపరచుకోగలుగుతాడు. కానీ అతడు పవిత్రమైన భగవద్గీత అనే గంగా జలంలో ఒక్క మారు స్నానం చేసిన సంసార మలమే పూర్తిగా నశించిపోతుంది. మలం అంటే తెలుసు గదా! మలం అంటే మూత్రం. సో, సంసార మలము. సంసారము అంటే సంసారం అనేది మూత్రంతోని కంపేర్ చేస్తుంది శాస్త్రం. ఓకే. సో, ఎవరైతే ప్రతిరోజు నీళ్ళలో స్నానం చేయడం ద్వారా తనని శుభ్రపరచుకోగలుగుతాడో, అదే విధంగా భగవద్గీత అనే గంగా జలంలో ఒక్క మారు స్నానం చేసిన సంసార మలమే పూర్తిగా నశించిపోతుంది. మరి ఒక్కసారి స్నానం చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు కూర్చొని మొత్తం భగవద్గీత చదివితే నాకు నాకు దీని రిజల్ట్ వస్తదా? నో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శినః. ఎవరైతే వినయంతో గురువుని చేరి ప్రశ్నలు అడిగి తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారో, వాళ్ళకి గురువు ద్వారా ఈ భగవద్గీత అనే గంగాజలం దొరుకుతది. రైట్? సో, గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యం స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిఃసృతా. భగవద్గీత భగవంతుని చేతనే చెప్పబడిన కారణంగా ఇతర వేద శాస్త్రాన్ని చదవవలసిన అవసరం లేదు. చూడండి కాన్ఫిడెన్స్ మనకి ట్రస్ట్. ఒక్క భగవద్గీత చదివితే ఇంకొక వేద శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. సో, ఇది భగవద్గీతను గ్లోరిఫై చేసే శాస్త్రంలో చెప్పబడింది. మనిషి కేవలం భగవద్గీతను శ్రద్ధతోను శ్రద్ధ శ్రద్ధతోను హ్మ్. క్రమంగాను వింటే క్రమంగా అంటే ఏంటి మీనింగ్? రెగ్యులర్‌గా. నో వెకేషన్స్ ఇన్ బిట్వీన్. నో బ్రేక్స్. క్రమంగా. ఇక్కడ చూడండి. ఈ ప్రతి వర్డ్ వెరీ ఇంపార్టెంట్. క్రమంగాను వింటే, చదివితే చాలు. ప్రస్తుత కాలంలో జనులు లౌకిక కార్యాలలో ఎంతగా మునిగిపోయారంటే, అన్ని వైదిక శాస్త్రాలను చదవడం వారికి సాధ్యపడదు. కానీ
అది అవసరం కూడా కాదు. అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఒక్క గ్రంథము భగవద్గీత అని సరిపోతుంది. ఎందుకంటే అది సమస్త వేద వాజ్ఞాయ సారము. ప్రత్యేకించి అది భగవంతుని చేతనే చెప్పబడింది. రైట్. ఇంక చాలా మంది మన ఆచార్యులు, ఋషులు, మునులు వాళ్ళ రియలైజేషన్‌ని రాసారు వేదాల్లో. కానీ భగవద్గీత అనేది డైరెక్ట్‌గా భగవంతుడి చేత మాత్రమే చెప్పబడింది. సో, ఏదైతే భగవంతుడు చెప్పాడో అందులో అస్సలు లోపం ఉండదు. 5000 ఇయర్స్‌గా టెస్ట్ చేస్తూనే ఉన్నారు భగవద్గీతని. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ విద్యను సూర్య భగవానుడైన ఆహ్, వి వివస్వనికి శ్రీకృష్ణ భగవానుడు ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో చెప్పాడు. కోట్లాది సంవత్సరాల కింద చెప్పాడు. రైట్. ఆ! సో, ఇదొకే. ఇంకను ఈ విధంగా చెప్పబడింది. ఎంతుంది మనకి ఫినిష్ చేయడానికి? ఓకే. ఓకే. సో, రేపు మనము 6:56 అవుతుంది. సో, రేపు మనం ఒకసారి ఈ 4 లైన్స్ చేసేస్తే మనకి భగవద్గీత ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము జస్ట్ బిగినింగ్ అయిపోతుంది. సో, మనం భగవద్గీత అధ్యాయం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ అయింది. సో, ఇది మొత్తం ఏందంటే మనల్ని ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఎలాగా మనం ఒక భూమికి పంటేయాలంటే ఫస్టు కొంచెం వర్షం రాగానే 2, 3 సార్లు దున్నుతూ ఉండాలి. మనం ఈ డిస్కవర్ యువర్ సెల్ఫ్ కోర్స్ ద్వారా, తర్వాత ఈ ఉపోద్ఘాతం ద్వారా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎలా అయితే మనం భూమిని ప్రిపేర్ చేస్తామో పంటేసే ముందు. ఎందుకంటే వీడ్స్ రాకుండా. ఎందుకు చేస్తాము? ఒకటి వీడ్స్ అంటే ఏమంటారు? కలుపు మొక్కలు రాకుండా. రెండో ఉద్దేశ్యం ఏంటి? అది మొక్క అందులో మనకు పొడిగా ఉంటది కాబట్టి మన్ను 2, 3 సార్లు ఏస్తే పొడిగా ఉంటది కాబట్టి మనకి మొక్క అనేది మంచిగా పైకొస్తది. సో, ఇప్పటి వరకు చేసింది మనము ఆ ఎదుగుదల రావడానికి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత. విత్తనం వేసిన తర్వాత. రైట్. సో, ఇక్కడితో ఆపేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము. ఇది ఫినిష్ చేద్దాము ఉపోద్ఘాతము. సో, అప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎలాంటి క్వెషన్స్ అయినా పర్వాలేదు. ఓకే. సో, ఏమైనా క్వెషన్స్ లేకపోతే నో క్వెషన్స్, నో ఆన్సర్స్. మా గురుగారి ఫేమస్ డైలాగ్ అది. ఓకే. హరే కృష్ణ. రేపు మళ్ళీ కలుద్దాం. గౌర ప్రేమానందే హరిబోల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే.